వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో మళ్ళీ పొలిటికల్ మంటలు రేగాయి. తానేం తప్పు చేయలేదని చెబుతున్నారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. పాలిగ్రాఫ్ పరీక్షలు కూడా ఆయన సిద్ధమంటున్నారు. అయితే తిరుమలలో తప్పు చేస్తే ఉపేక్షించబోమని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారు. అంతేకాదు తప్పు చేసిన వారు ఈ జన్మలోనే శిక్షకు గురవుతారంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు లడ్డు వ్యవహారంలో ఎవరు చెబుతోంది కరెక్ట్? చర్చిద్దాం ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లోకి వెళ్లే ముందు సీఎం చంద్రబాబు నాయుడు అలాగే మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఏమన్నారు ఒకసారి విందాం. జంతువులు కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. చివరికి లడ్డూ ప్రసాదంలో కలిసింది వెజిటబుల్ ఫ్యాటా లేక జంతువుల కొవ్వా అన్నది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. కల్తీ జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నెయ్యి ట్యాంకర్లు అసలు లడ్డూ ప్రసాదం తయారీలోకి వెళ్ళాయా లేదా అన్న దానిపైన కూడా క్లారిటీ లేదు. ఏది ఆ 4 ట్యాంకర్లు ఏవైతే సప్లై చేశారని అవిటడిగి అని రిమార్క్ వచ్చిందో వాటి మీద ఇంతవరకు కూడా క్లారిటీ రాలేదు. ఏ నెయ్యి ట్యాంకర్ అయినా లడ్డూ ప్రసాదం తయారీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ కొంత ప్రొసీజర్లు ఉంటాయి. ప్రొసీజర్ ప్రకారం ల్యాబ్లో పరీక్ష చేయాల్సి ఉంటుంది. స్టాండర్డ్ సరిగా లేకపోతే వెంటనే వాటిని వెనక్కి పంపే సాంప్రదాయం ఎప్పటి నుంచో నడుస్తుంది. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారి టైంలో కూడా కొన్ని ట్యాంకర్లు వెనక్కి పంపారు. మా పీరియడ్లో కూడా క్వాలిటీకి ప్రకారం లేని ట్యాంకర్లు మా పీరియడ్లో కూడా చాలాసార్లు ఆ విధంగా 14 సార్లు 15 సార్లు 2019 నుంచి 24 మధ్యలో కూడా కొన్ని ట్యాంకర్లు వెనకటం పంపడం జరిగింది. నేను వెంకటేశ్వర స్వామిని చూశాను. కొంతమంది తప్పులు చేస్తారు. తప్పులు చేస్తే చాలాసార్లు చెప్పేవాళ్ళు. కొంతమంది మనం అనుకోది వేరే జన్మలో మనల్ని శిక్ష పడుతుంది, మనం నష్టపోతాం అనుకుంటాం. కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఈ జన్మలోనే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఇస్తాడని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా అనుభవం. రైట్. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ పార్టీ అధికార ప్రతినిధి. అలాగే సప్తగిరి ప్రసాద్ గారు మరి కాసేపట్లో టీడీపీ అధికార ప్రతినిధి డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్. శ్రీనివాసరెడ్డి గారు, ఆల్రెడీ కల్తీ నెయ్యి లడ్డు వ్యవహారంకి సంబంధించి కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్టుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకవైపు విచారణ సాగుతోంది. మరోవైపు మీ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి 2 రోజుల కిందటే దీనిపై మాకు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయితే ఈరోజు వైవి సుబ్బారెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. అలాగే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుమలలో కానీ ఎక్కడైనా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి ఈ జన్మలోనే శిక్ష ఉంటుంది, అలాగే ఎవరైనా తప్పు చేస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించబోమని కొద్దిసేపటి కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కామెంట్ చేశారు. దీనిపై ముందు మీ కామెంట్ ఏంటి? సప్తగిరి ప్రసాద్ గారికి, మీకు, మన 10 టీవీ వీక్షకులకు అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను వెంకటేశ్వర స్వామిని చూశాను అన్నారే, ఆయన మాటలతో ఆయనే అన్నారు. ఆయన వెంకటేశ్వర స్వామిని చూసినట్లే కోట్లాది మంది భక్తులు మరి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా యావత్ దేశం నుంచి కూడా వచ్చేసి కోట్లాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటా ఉంటారు. అలాంటి కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలతో రాజకీయ ప్రయోజనాల కోసం ఆడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటాను నేను. ఇది ముమ్మాటికి నిజమండి. ఎందుకంటే నెయ్యిలో కల్తీ ఏంటండి? అసలు నెయ్యిలో కల్తీ అనే మాటే తప్పుడు మాట. ముఖ్యమంత్రి గారి నోటి వెంట ఏ విధంగా ప్రారంభమైంది ఆ మాట? పంది కొవ్వు అనే మాటను వాడారు ఆయన. పంది కొవ్వు అనే మాటను వాడి జంతువుల కొవ్వు కలిసింది, ఈ పరిస్థితికి తీసుకెళ్లిపోయారు. అంటే వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ కలియుగ దైవంగా, కలియుగ ప్రత్యక్ష దైవంగా మరి కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలను కూడా పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనాలను ఆశించి వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లాలనేటటువంటి ఒక దురాలోచనతోటి గౌరవనీయ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అట్లా మాట్లాడటం మాత్రం సబబు కాదు. దీంట్లో ఏదైతే ఆయన ఈయన వైవి సుబ్బారెడ్డి గారు
రెండు పర్యాయములు అక్కడ టిటిడి చైర్మన్ గా చేసినటువంటి ఆయన ఏదో తప్పు చేశాననో లేకపోతే ఇంకొక భావంతోనో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళలా. ఆయనను మించినటువంటి సనాతన భక్తుడు ఇప్పటి వరకు ఏదైతే చైర్మన్లుగా చేసిన వాళ్ళు ఉన్నారో ఆయనను మించి హిందుత్వాన్ని ఆచరించేటటువంటి వ్యక్తి మరొకరు లేరు. పరమ భక్తుడు ఆయన గాని ఆయన సతీమణి స్వర్ణలత గారు గాని చాలా నియమ నిబద్ధతలతోటి భక్తి శ్రద్ధలతోటి వెంకటేశ్వర స్వామిని ఆరాధించేటటువంటి వారు. ఓకే, ఏమిటి వెంకటేశ్వర స్వామి పట్ల ఇంతటి దారుణమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు? భక్తుల మనోభావాలు ఏమైపోవాలన్న బాధతోటి మరి వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్లారు. బాధ్యతారాహిత్యంగా ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడటం తగదు అని. ఓకే, వైవి సుబ్బారెడ్డి గారు ఏమన్నా కల్ప్రిట్ అయి ఉంటే, నిజంగా నెయ్యిలో కల్తీ చేసి ఉంటే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తాడా సార్? అక్కడే అర్థమైపోతాం సత్యం. మాదిరెడ్డి గారు ఓకే అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళినంత మాత్రాన ఒకరు తప్పు చేశారు చేయలేదు అనేది మనం సర్టిఫై చేయలేం కదా సార్. ఇక్కడ సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఏ సబ్జెక్ట్ మీద వెళ్ళారండి? ఆయన ఏ సబ్జెక్ట్ మీద వెళ్ళారండి? జంతువుల కొవ్వు కలిసింది అనే దాని మీద వెళ్ళారు. ఓకే, ఆయన చేసిన వ్యాఖ్యల మీద. ఇటీవల అదే ముఖ్యమంత్రి గారి నోటి వెంట నుంచి ఆ జంతువుల కొవ్వు మర్చిపోయారండి. వైవి సుబ్బారెడ్డి గారు వేసిన తర్వాత సుప్రీంకోర్టు వారు ఇచ్చిన అక్షంతలు వేసిన తర్వాత దాన్ని మర్చిపోయారండి. మర్చిపోయి కెమికల్ కల్తీ అంట, ఏదో పశుగ్రాసం కల్తీ అంట. మాదిరెడ్డి గారు ఏం చెప్తారు సార్? అంటే ఎలాంటి తప్పు మేము చేయలేదు, కావాలనే ఫ్యాబ్రికేటెడ్ గా టీడీపీ గానీ కూటమి గానీ ప్రచారం చేస్తుంది అన్నది మీ వాదన, అంతే కదా? పాలిగ్రాఫ్ టెస్ట్ కి మా చైర్మన్ గారు మా నాయకుడు వైవి సుబ్బారెడ్డి గారు ఎప్పుడైతే సిద్ధపడ్డారో ఇంకా అంతకన్నా ఏం కావాలి సార్? రైట్. సప్తగిరి ప్రసాద్ గారు ఏమి లేదు, జగన్మోహన్ ఏం తప్పు చేయలేదు, కల్తీ నెయ్యి లడ్డూ కల్తీ అయిపోయిందని ఒక దుష్ప్రచారాన్ని చేసి వైసీపీని డ్యామేజ్ చేయాలి, వైసీపీ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి, శ్రీవారి భక్తుల్లో వైసీపీని దిగజార్చేయాలి, ఇదే కుట్రతో తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఇది మాదిరెడ్డి గారు ఇప్పుడు మాట్లాడారు, 2 గంటల కిందట వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడారు, 2 రోజుల కిందట పార్టీ ప్రధాన కార్యదర్శి సత్య రామకృష్ణారెడ్డి సేమ్ కామెంట్స్ చేశారు. ఏం చెప్తారు సార్ సప్తగిరి ప్రసాద్ గారు? సార్, ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాస్ గారికి, మీకి, ప్రేక్షకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే సార్. నమస్తే. నెయ్యిలో కల్తీ జరిగింది అనే దానిపైన నిగ్గు చేల్చామని చెప్పి వీళ్ళే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మేము ఆ రోజు FSL ఆంధ్రప్రదేశ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేటెడ్ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను బేస్ చేసుకుని తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి తయారు చేయడానికి వాడినటువంటి లడ్డు తయారు చేయడానికి వాడినటువంటి నెయ్యిలో కల్తీ ఉందని చెప్పాం. ఎట్లా చెప్పామంటే ఊరికి ఆషామాషిగా కాదు చెప్పింది. విత్ ఆల్ ఎవిడెన్స్ ద టీటీడీ ఫ్లోటెడ్ ఈ టెండర్ వేస్తే కనీసం పాలు కూడా సెక్యూర్ చేయనటువంటి ఒక కంపెనీకి టెండర్ వచ్చింది. కనీసం పాలు కూడా సెక్యూర్ చేయనటువంటి ఒక కంపెనీకి, దానికి డ్యూరింగ్ June 22 టీటీడీ ప్లాంట్ ఇన్స్పెక్షన్ కమిటీ విజిటెడ్ బోలే బాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ ఫతేపూర్ and submitted the report that dairy has not submitted records and documents for procurement of cow milk. కనీసం పాలు కూడా సేకరించినటువంటి ఒక డైరీకి నెయ్యి సరఫరా చేసి టెండర్ ఇచ్చాం. పాలు ఉంటేనే కదా నెయ్యి వస్తుంది. కనీసం పాలే సేకరించినటువంటి దానికి నువ్వు నెయ్యి సరఫరా చేసి కొన్ని వేల లక్షల లీటర్ల నెయ్యి సరఫరా చేయడానికి టెండర్ ఇచ్చావు. ఇది ఎలా ఇచ్చావు అనే దానిపైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే తీరా చూడబోతే దాంట్లో NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ CALF టెస్ట్ రిపోర్ట్స్ ఆన్ 16/7/2024 respectively, which shows that ghee adulteration with vegetable and animal fats. క్రిస్టల్ క్లియర్ గా రిపోర్ట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకునేసి మేము కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే
ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విచారణ పైన మాకు నమ్మకం లేదు, మాకు సుప్రీంకోర్టు ఇది సిబిఐ విచారణ కావాలి, మీరే పోయారు సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టుకి ఒక ఇన్వెస్టిగేషన్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది, సిబిఐ ఆఫీషియల్స్, స్టేట్ ఆఫీషియల్స్, అదర్ ఎక్స్పర్ట్స్ కలిసి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది. దాంట్లో నిన్ను సుబ్బారెడ్డి గారిని పిలిచారు, ధర్మారెడ్డి గారిని పిలిచారు, కరుణాకర్ రెడ్డి గారిని పిలిచారు. వీరందరూ వరుస పెట్టి క్యూ లైన్ లో నిలబడుతున్నారు కదా విచారణ సంస్థ ముందర. ఏమైనా మా పరిధిలో ఉందా విచారణ? సింపుల్ గా ఆలోచించండి. కల్తీ నెయ్యి పైన ఇన్వెస్టిగేషన్ గానీ ఎంక్వైరీ గానీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు. టోటల్ గా సుప్రీం కోర్టు యొక్క డైరెక్షన్ మేరకు సిబిఐ పరిధిలో ఉంది. సిబిఐ ఇచ్చిన నోటీస్ మేరకే కదా మీరు పోతున్నారు. ఇది ఈ విధంగా ఉంటే మొన్న వారం 10 రోజులు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నాడు, గోవు పాలిచ్చే గోవు గనక నాసి రకమైనటువంటి దానా తింటే నాసి రకమైనటువంటి పాలు ఇస్తుందంట. ఆ నాసి రకమైన పాలలో నుంచి నెయ్యి నాసి రకంగా వస్తుందంట. తప్పు సుబ్బారెడ్డి చేయలే, కరుణాకర్ రెడ్డి చేయలేదు, ధర్మారెడ్డి చేయలేదంట, ఆవు చేసిందట తప్పు. ఆవు చేసిన తప్పు ఏంటంటే నాసి రకమైనటువంటి దానా తినటం ఆవు చేసిన పెద్ద నేరం. కాబట్టి మాకేం సంబంధం లేదు, ఆవుని శిక్షించండి, ఆవుని ఎంక్వైరీకి పిలిపించాలని డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చినారు వీళ్ళు. పరకామణిలో ఇంత పెద్ద నేరం జరిగితే వరుస పెట్టి అందరిని పిలిపించి సిట్టు ముందుకు విచారిస్తే నిన్న ఒక పెద్ద ఆయన మాట్లాడతాడు, సాక్షాత్తు మొత్తం మీడియాను కూడా కించపరిచి హేళన చేసి మాట్లాడినట్టు మాట్లాడాడు ఆయన. భూమన కరుణాకర్ రెడ్డి గారిని సిట్టు పిలిపించింది, నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏందని, నేను ఎందుకు పిలవాల్సి వచ్చింది? ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో వై సతీష్ కుమార్ అనేటువంటి ఏవిఎస్ఓ అతను చనిపోయాడు, మర్డర్ గురయ్యాడు, హత్యకు గురయ్యాడు. అతను చనిపోయిన వార్త వచ్చిన అరగంటకే ఈయన మీడియా ముందుకు వచ్చేసి సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకుంటాను నువ్వు ఎట్లా డిక్లేర్ చేయగలిగావు అని అడిగారు. అక్కడ చనిపోయాడు. వాట్ ఆర్ ది రీజన్స్ ఫర్ డెత్, మిస్టీరియస్ డెత్ ఆఫ్ సతీష్ కుమార్ అని బాహ్య ప్రపంచానికే తెలీదు. ఈ లోపలనే ఈయన అర్జెంట్ గా మీడియా ముందుకు వచ్చేసి సతీష్ కుమార్ ఆత్మహత్య, సతీష్ కుమార్ ఆత్మహత్య, సతీష్ కుమార్ ఆత్మహత్య అని చెప్పేటప్పటికి సిబిసిఐడి సిట్ నేను పిలిపించింది. నువ్వు ఎలా చెప్పగలవు సతీష్ కుమార్ ఆత్మహత్య అని? నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమి, నువ్వు దేని బేస్ చేసుకుని చెప్తున్నావు అంటే సమాధానం చెప్పలేదు ఆయన. పరకామణి వ్యవహారం, దానికి సమాధానం చెప్పలే. ఆ రోజు సతీష్ కుమార్ ని ఎవరు బలవంతం చేశారు రాజీ చేసుకోమని చెప్పి ఈ కేసులో అంటే దానికి సమాధానం చెప్పలే. సతీష్ కుమార్ దగ్గర నుండి వాటాలు ఎవరెవరు పంచుకున్నారు దానికి సమాధానం చెప్పలేదు ఆయన. మీడియా ముందుకు వచ్చి ఏం చెప్తాడు, సిట్టునన్ని సంబంధం లేని ప్రశ్నలు అడిగిందట. మహాసముద్రం అట్ట కాదు, పెసిఫిక్ మహాసముద్రం యొక్క లోతు ఎంత అని అడిగారట. హిందూ మహాసముద్రంలో ఎన్ని చేపలు ఉన్నాయని అడిగినారంట. తిరుపతిలో వర్షం పడితే ఎన్ని వర్షం చుక్కలు వచ్చింది అని అడిగారంట. ఇప్పటి వరకు తిరుపతి తిరుమల దేవస్థానంలో ఎంతమంది గుండు కొట్టుకున్నారని అడిగినారంట. అది మీడియా వాళ్ళని హేళన చేయటమే కదా, వెంకటేశ్వర స్వామిని హేళన చేయటమే కదా. పైగా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఆయన పిలిపించారట. నేను ఒకటే చెప్తున్నా, కరుణాకర్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి యొక్క ఆదేశాల మేరకే మిమ్మల్ని పిలిపించారు. లేకుంటే మూసేసిన కేసును మళ్ళీ తెరపించడం ఏందండి హైకోర్టు వారు. న్యాయస్థానం వెంకటేశ్వర స్వామి న్యాయదేవత రూపంలో వచ్చి మీరు రాజీ చేసిన కేసుని ఓపెన్ చేసి రీఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అర్థం కదా? చాలా విషయాలు వస్తాయి. ఎందుకు ఊరికే ఈ లోపలనే బైబుడు. మాదిరెడ్డి గారు కల్తీ నెయ్యి లేదు, లడ్డు కల్తీ కాలేదని మీరు చెప్తున్నారు. ఇందాక సప్తగిరి ప్రసాద్ గారు ప్రస్తావించినట్టుగా ఎన్డీడీబీ రిపోర్టు, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ప్రతిదీ కూడా నెయ్యి ఆల్టర్ అయ్యింది, యానిమల్ ఫ్యాట్ కూడా కలిసిందని రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత మీరు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు డైరెక్షన్లో కదా సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. దానికి కూటమి చేస్తున్న కుట్ర ఎక్కడ ఉంటుంది? ఇది సప్తగిరి ప్రసాద్ గారు స్ట్రైట్గా అడుగుతున్న ప్రశ్న. అంటే సిబిఐ దర్యాప్తు సాగుతోంది, రిపోర్ట్స్ ఉన్నాయి, ఏమీ జరగలేదని మీరు ఎట్లా సర్టిఫై చేసేసుకుంటారు? మీకు మీరు సెల్ఫ్ సర్టిఫికేషన్ ఎట్లా ఇచ్చేసుకుంటున్నారని నేను 2 విషయాలు ఇక్కడ మాట్లాడుతానండి. ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిన నాటికి ఏదైతే ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ బోలే బాబా నుంచి సప్లై తీసుకోవడం లేదు. సప్తగిరి ప్రసాద్ గారు కొంచెం పొరపాటు పడి ఉంటారు అక్కడ. బోలే బాబాకి వాళ్ళ సప్లైని ఆపివేసిందే వైవి సుబ్బారెడ్డి గారు. వాళ్ళ సప్లైని ఆపివేసింది
సారీ 2022లోనే ఆపేశారు. ఓకే. సప్లైని ఆపేసిందే 22లో. వాళ్ళకి సప్లైని ఆపేసినటువంటి కారణం ఏంటంటే ఓకే ఇదే కారణం. ఆయన అక్కడ ఏదైతే ఈయన చైర్మన్ అయిన తర్వాత 80 కోట్ల రూపాయలతోటి మోడర్న్ ఎక్విప్మెంట్ తెచ్చి ల్యాబ్ టెస్ట్ పర్ఫెక్ట్ గా జరిగే విధంగా ఓకే అధునాతనమైనటువంటి తీసుకొచ్చి ఏర్పాటు చేస్తే వాళ్ళ పరికరాల మేరకు వాళ్ళ పరికరాల నాణ్యత రీత్యా అవి కల్తీ జరిగినట్టుగా రుజువైంది. కల్తీ ఏమి కల్తీ జరిగింది అక్కడ ఇచ్చినటువంటి డిస్సిమిలర్ ఒకసారి చూడండి. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో గోవులు నాసిరకమైన మేత తింటే జగన్మోహన్ రెడ్డి గారు కదా మాట ఉంది. అక్కడ ఇచ్చినటువంటి ఎన్డీబీఏ ఇచ్చినటువంటి దాంట్లోనే ఉంది ఆ మాట. ఓకే. గోవులు ఒకవేళ నాసిరకమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే ఓకే ఆ పచ్చి గడ్డిని కానీ తింటే కూడా ఈ కల్తీ జరిగే అవకాశం ఉంది అని ఒక్కసారి ఆ డిసిమిలర్ ఒకసారి చూసుకోమనండి. ఓకే. అదేవిధంగా వీళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ మార్కెట్ లో 1000 రూపాయలు ఉంటే 320 రూపాయలకి ఎలా వస్తుంది అని. స్వచ్ఛమైన నెయ్యి మన సుబ్బారెడ్డి గారు ఛార్జ్ తీసుకునేంత వరకు కూడా 295 రూపాయలకు 279 రూపాయలకు సప్లై చేస్తున్నారు. ఓకే. మరి అప్పుడు కూడా కల్తీ జరిగినట్టేనా? ఓకే. 295 రూపాయలకు సప్లై చేసే వాళ్ళకి 279 రూపాయలకు సప్లై చేసే వాళ్ళది 320 రూపాయలకి పెంచిన వైఎస్ఆర్సీపీ తప్పు చేసినట్ట. ఎంత దారుణంగా విచిత్రంగా ఉందన్నమాట వీళ్ళ ఆరోపణలో. స్వామి వారిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలి, రాజకీయ ప్రయోజనాలు పొందాలి అనేది తప్ప ఆయనను టార్గెట్ చేయటం ప్రధానంగా ఏంటంటే స్వయాన బాబాయి విజయమ్మ గారు అట్లాగే స్వర్ణలత గారు సొంత అక్కలు చెల్లెళ్ళు కాబట్టి ఆయనని డిమోరల్ చేయాలి, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన వాళ్ళం అవుతాం అనేది తప్ప వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు కదా. రైట్. సప్తగిరి ప్రసాద్ గారు కేవలం రాజకీయంగా టార్గెట్ చేయటమే. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే వైవి సుబ్బారెడ్డి హయాంలోనే ఆ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ సదరు కంపెనీ నుంచి ఎలాంటివి ఏమీ సేకరించలేదన్న అంశాన్ని శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఒకటి అయితే ఈరోజు వైవి సుబ్బారెడ్డి ఒక కామెంట్ చేశారు, నేను పాలిగ్రాఫ్ పరీక్షలు కూడా సిద్ధము ఈ విషయంలో అని. ఇప్పుడు ఈ దేశంలో ఏ దొంగనైనా ఏ నేరస్తునైనా పట్టుకొని వస్తే విచారణ అధికారులు పోలీసులు ఆడు చెప్పే మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటంటే నాకేమీ తెలియదు, నేను ఒట్టి అమాయకుణ్ణి. ఏ విధమైన చర్చకి అందులోనూ రాజకీయ దొంగలైతే ఏ విధమైనటువంటి విచారణకైనా సిద్ధమే, నార్కోటిక్ సిద్ధమే, సిబిఐకి. ఇప్పుడు సైకిల్ దొంగతనం చేసిన వైవి సుబ్బారెడ్డికి తెలిసి అంతా జరిగిందని చెప్పదలుచుకున్నారా? పక్కాగా సార్. ధర్మారెడ్డి మొన్న ఏం చెప్పాడు వచ్చి సిట్ ముందర, నాకేం తెలీదు, హైకమాండ్ చెప్పినట్టే చేశాను, మొత్తం పాలక మండలి సుప్రీము. ఇప్పుడు ధర్మారెడ్డి గారు అప్రూవర్ గా మారుతున్నాడు, మొత్తం బయటకు వస్తుంది. ఇప్పుడు నిన్న కూడా ధర్మారెడ్డి వచ్చాడు, అంతకుముందు తిరుపతి వ్యవహారంలో వచ్చాడు, అంతకుముందు లడ్డు వ్యవహారంలో అటెండ్ అయ్యాడు. లడ్డు వ్యవహారంలో కూడా నాకేం తెలియదండి. ఇప్పుడు ఒకరికొకరు ఇక్కడ ఒక విషయం, అసలు విషయం నేను చెప్పేది మర్చిపోతున్నా. ధర్మారెడ్డి శుద్ధ పోసేం కాదు, వైవి సుబ్బారెడ్డి ఏమి ఇది సత్య హరిశ్చంద్రుడు ఏం కాదు. ఇద్దరు తొమ్మిదిలే, ఒకరి మీద ఒకరు తప్పించుకుని ఆరోపణలు వేసుకుంటున్నారు. వాటాల కాడు గొడవలు అప్పుడే వచ్చినాయి వాళ్ళకి. అందుకని ధర్మారెడ్డి ఏమంటాడు, నాకేం తెలియదు, పాలక మండలి ఏం చెప్తే అది చేశాను, పాలక మండలి ఏం తీర్మానం చేస్తే అది చేశాను అని చెప్పి ధర్మారెడ్డి అంటున్నాడు. సుబ్బారెడ్డి ఏంటంటాడు, నాదేముంది పాలక మండలి, సిగ్నేటరీ అథారిటీ ఆయన కదా, మేము పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఆయన కదా, ఆయన కదా రూల్ పొజిషన్ తెలిసి ఉండాలా, హీఈస్ ద అడ్మినిస్ట్రేటర్, కాబట్టి ఆయన తప్పు చేశాడు అని చెప్పి వీళ్ళు ఎవరు తప్పు చేసినారు ఎవరు చేయలేదనేసి సిట్టు విచారణ తెలుస్తుంది కదా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టరని. వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టినా గానీ చంద్రబాబు నాయుడు వదిలిపెట్టడేలని, ఇది నిజము. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తాను చూడండి సార్. టిటిడి ఫ్లోటెడ్ ఈ టెండర్ ఆన్ 13/3/25-24 for supply of 2 lakhs of ghee within 1500 kilometers radius from Tirumala.
తిరుమల నుండి 1500 కిలోమీటర్ రేడియస్ లోపల ఉన్నటువంటి ఫ్యాక్ట్ డైరీల నుండి నువ్వు నెయ్యి సరఫరా మాత్రమే చేయాలంటే నువ్వు బోలే బాబాకి ఎలా ఇవ్వగలిగావు టెండరు అంటే వైవి సుబ్బారెడ్డి నీళ్ళు నమిలినాడు. ఇదేంద్రా బాబు ఇట్లా తగులుకున్నా నేను కుర్తిలో పడ్డ ఎలుకు మాదిరియా ఈ ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారని చెప్పి కాకుంటే మీడియా ముందుకు వచ్చి పులి వేసుకెళ్ళేస్తాడు. దేనికైనా సిద్ధం నేను, నన్ను ఏం చేస్తారు మీరు అని చెప్పి అరుస్తాడు. చెట్టు ముందరకు పోయినప్పుడు కరుణాకర్ రెడ్డి నీళ్ళు నమిలినాడు, సుబ్బారెడ్డి నీళ్ళు నమిలినాడు, ఓ ధర్మారెడ్డికి చెమట్లో పెట్టి సొక్కాయి తడిచిపోయింది. అది ఇవన్నీ జరిగినాయి. వీళ్ళు పెద్ద శుద్ధ పూసల మాదిరిగా సత్య హరిశ్చంద్రుడు అన్నదమ్ముల మాదిరిగా బిల్డప్లు ఎట్లా? అసలు ధర్మారెడ్డి అపాయింట్మెంటే తప్పు. మేము మొదటి నుండి నెత్తి నోరు కొట్టుకుంటున్నాము. టీటీడీఈఓగా పనిచేయడానికి ఒక ఐఏఎస్ అధికారి ఉండాలా, దట్ టు నాట్ లెస్ దెన్ ద క్యాడర్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలా. ఈ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులే లేనట్టు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఐడిఈఎస్ ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ అధికారి ధర్మారెడ్డిని డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి ఆయనే అడిషనల్ ఈఓ ప్లస్ ఆయనే ఈఓ ఎఫ్ఎస్సి 2 పోస్టులు చెప్పాడు. తప్పు చేశారు. అలాగే ధర్మారెడ్డి హైకమాండ్ ఏం చెప్తే అదే చేశాను, తప్పైతే జరిగింది, వైవి సుబ్బారెడ్డి కనసనలోనే ఇదంతా జరిగిందని చెప్పారు కదా దర్యాప్తులో. మరి దీనికి ఎలాంటి సమాధానం ఉంది వైసీపీ దగ్గర అని సప్తగిరి ప్రసాద్ గారు అడుగుతున్నారు. రెండోది ఒకటే అయితే వాస్తవం, వెంకటేశ్వర స్వామి ఎవరిని వదలడు, ఈజ్ వెరీ పవర్ఫుల్ అనేది అయితే వాస్తవం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వామి ఎవరిని వదలరు, ఆయన చాలా పవర్ఫుల్ అనేది అందరికీ తెలిసినటువంటి విషయమేనండి. ఆయన రూపాయి తినాలనుకున్నా, పరంగా వస్తే పెద్ద ఆయన పేరు వాడుకొని ఏదైనా సంపాదించాలనుకున్నా పట్టుకుంటారు, ఖచ్చితంగా ఉంటది. వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అతిపెద్ద దొంగగా పట్టుకోబోతున్నారు. ఎందుకంటే అసత్యమైనటువంటి ఆరోపణలు చేసినందుకు అతి పెద్ద శిక్ష అతనికి వెంకటేశ్వర స్వామి ఎవరికి పడుతుంది అనేది కాదు, నేను ఆయన తత్వం కోసం చెప్తున్నాను. అనండి సార్, అతి పెద్ద దొంగ ఎవరన్నా ఉన్నారంటే నీళ్లు నమిలారు, వాళ్ళు నీళ్లు పిండేశారు. ఈ వార్తల్లో ఏది కొన్ని పత్రికల్లో ఒక వర్గం పత్రికల్లో వచ్చిన వార్తలను ఇక్కడ అక్కడ ఏమీ వడ్డించలేదు ఆయన. ధర్మారెడ్డి గారు ఏమన్నారంటే నేనేమి చెప్పలేదు, నేను చెప్పని మాటల్ని ఈ మీడియా రాసిందని చెప్పేసి కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అవేమీ వీళ్ళకి కనపడవు. చూద్దాం సార్, ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు జరుగుతుంది. ఎవరికి ఎవరు సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వారు ఎవరైనా దొరుకుతారు, తప్పు చేయలేదని ఆరోపిస్తే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఇప్పుడు ఎందుకు నిలబడలేదు? దానికి సమాధానం చెప్పండి. కాదు, ఇప్పుడు సిబిఐ దర్యాప్తు ట్రాక్టర్లు వెనక పంపించాను, ట్రక్కులు వెనక పంపించామని అన్నారు కదా, మరి దానికి అప్పుడున్నటువంటి ఈఓ గారు ఆ నెయ్యిని వాడలేదు అన్నారు కదా, వాడారు అని మీరు అబద్ధం ఎందుకు చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు? దానికి సమాధానం చెప్పండి. రైట్, అదే అప్పుడున్న ఈవో ఇప్పుడున్న ఈవో అనిల్ సింఘాల్ అని మరెవరో కొందరు మొన్న అన్నారు, కానీ ఈ దర్యాప్తు వాడలేదు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. వీళ్ళు వాడారని వీళ్ళు ఎట్లా చెప్తారు? ఇది రాజకీయ ప్రయోజనాల కోసం కదా, దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు అంటే రేపు తేలుతుంది కదా, సిబిఐ దర్యాప్తులో తేలుతుంది కదా. నేను అదే అంటున్నాను, వాడలేదని మీరన్నా వాడారని వాళ్ళన్నా రేపొద్దున తేలుతుంది కదా. పాత రిపోర్ట్ సాధారణంగా టీడీపీ మాట్లాడుతుంది అనుకుందాము. రేపు దర్యాప్తులో కాదు, రేపు దర్యాప్తులో ఏది తేలితే దాన్ని కట్టుబడి ఉంటారా? రేపు సిబిఐ దర్యాప్తులో ఏం తేలినా ఎస్ దానికి కట్టుబడి ఉంటారా? మళ్ళీ అది కూడా మళ్ళీ రాజకీయం అంటారా? సార్, సిబిఐ అధికారులు ఎవరున్నారో ప్రజలకు తేటతెల్లం చేయమనండి. మేమైతే సిట్ అధికారులు మాత్రమే ఉన్నారని మా యొక్క సిబిఐ దర్యాప్తు కావాలని అడిగారు. మళ్ళీ ఇంకా అధికారులు ఇప్పుడు అధికారులు ఎవరున్నారో చూడమని అడిగాము. సిబిఐ అధికారులు ఎవరున్నారో చూపించమనండి వాళ్ళని. సార్ వీళ్ళు సుప్రీం కోర్టు డైరెక్షన్ మేరకు సిట్ కాన్స్టిట్యూట్ చేసి ఉండేది. ఏ సిబిఐ అధికారులతో సుప్రీం కోర్టు పెట్టున్నారు. సంవత్సరం పాటు ఎందుకు సైలెంట్ గా ఉంది? ఇప్పుడు ఈ రోజున ప్రజల్లో చులకనైపోయింది, ప్రజల్లో వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోతా ఉంది కూటమి ప్రభుత్వం పట్ల. ఏదో ఒక రకంగా దాంతో ఈ నెయ్యిని సప్తగిరి ప్రసాద్ గారు మనం చూస్తున్నాం, కల్తీని అయిపోయి రాజకీయ మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా ఈ జన్మలోనే శిక్షిస్తాడు, వచ్చే జన్మలోనే కాదు. నేను కూడా ఎవరైనా తప్పు చేస్తే ఉపేక్షించబోనని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
కల్తీ నెయ్యి వ్యవహారంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదు, దుష్ప్రచారం చేస్తున్నారు, పాలిగ్రాఫ్ పరీక్షలు కూడా నేను సిద్ధమని వైవి సుబ్బారెడ్డి అంటున్నారు. తప్పులు చేయకుండానే ఎన్డీడీబీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వచ్చాయా, ఖచ్చితంగా తప్పు జరిగిందా లేదని రేపొద్దున సిబిఐ తేలుతుంది. దర్యాప్తులో సిట్ అడుగుతున్న ప్రశ్నలకి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు నీళ్లు నమ్ముతున్నారని టీడీపీ అంటోంది. ఏదేమైనా కల్తీ లడ్డు వ్యవహారం అనేది ఒక రాజకీయ అంశంగా పెద్దగానైతే మారిపోయింది. కానీ ఒకటి మాత్రం నిజం, వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ అంటారు. నిజంగా తప్పు జరిగినట్టయితే ఆయన ఉపేక్షించబోడు అనేది ఎక్కువ మంది ఆయన తత్వాన్ని నమ్మే వాళ్ళు చెప్పే మాట. చూద్దాం మరి రిజల్ట్ ఎలా ఉంటుందో. ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్.